విశాఖపట్నం నుంచి నిర్మలా రాజశేఖర్ గారు మరి చాలా దూరం నుంచి మన మధ్యకి రావడం చాలా సంతోషం. శ్రమల సృష్టిగా ఒక 2 నిమిషాల పాటు వారి యొక్క సేవా పరిచయాలు అనుభూతి మాటలు చెప్తారు. తదనంతరం రామకృష్ణ గారు వర్తమానం అందిస్తారు. సేవకుల కొరకు గమనించాలని ప్రభు నామంలో తెలియపరుస్తున్నారు. చప్పటి గట్టి. హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఇక్కడున్న సేవకులు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి పేరట. ముఖ్యంగా చిలకలూరుపేట నుంచి వచ్చిన సేవకుల బృందానికి, తెనాలి నుంచి, నారాయణ నుంచి వచ్చిన సేవకులు అందరూ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిజం చెప్పాలంటే మేము ఏదో ప్రయాసతో వచ్చామని అది అసలు చాలా తక్కువ మాట. ఎందుకంటే వారు ఎక్కడ చిలకలూరుపేట నుంచి వారు అసలు నైట్ ప్రయాణం చేస్తూ నిద్ర లేకుండా అక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళ ప్రయాస చాలా ఎక్కువగానే ఉంది. మాదంటే ఇక్కడే విశాఖపట్నం, పెద్దగా మాకు కష్టం కాదు. ఇంకా అంతగానే చెప్పాలంటే మీరందరూ కూడా ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అక్కడెక్కడ సేవ చేయడం అన్నది అది చాలా ప్రయాసపడిన భారమైన జీవితం. అయినప్పటికీ మీరందరూ కూడా దేవుడి పరిచర్యలో మనందరం కూడా ఆయన పనివారుగా మనందరూ ఉన్నాం, పాత్రలుగా పనిచేస్తాం. అదంతా దేవుని మహాకృప. నా పేరు నిర్మలా రాజశేఖర్. అయితే నేను 98లో రక్షణ పొందుకున్నాను. దేవుడిలోకి వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా మాది ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత దేవుడిలోకి వచ్చి 98లో రక్షణ పొందుకొని 2007లో ఆయన నాకు మాట్లాడారు. ఆయన వాయిస్ ద్వారా నాకు క్లియర్ గా విన్నాను. అనేక సేవకుల ద్వారా నాకు చాలా మంది బలపరిచారు. నిన్ను దేవుని సేవ కోసం వాడుకుంటారమ్మా అంటే నేను అప్పుడు లోకానుసారంగా ఉండేదాన్ని. నన్నేం వాడుకుంటారు, నేనేం వాడుకుంటారు, ఏదో చెప్తున్నారు తాత్కాలని చెప్పేసి నేను చాలా లైట్ తీసుకునేదాన్ని. నిజం చెప్పాలంటే 2007లో నాకు నా సాక్షి చెప్పడం చాలా పెద్ద సాక్ష్యము, నేను దాన్ని చెప్పట్లేదు. కానీ 2007 ఆయన వాయిస్ ద్వారా నేను విని అప్పుడు కూడా ఆయనకి నేను లోబడలేదు. ఏసైకి చికెన్ గున్యా వచ్చింది. చికెన్ గున్యా వచ్చి మా హస్బెండ్ కి చాలా అసలు విపరీతమైన పెయిన్స్ తోటి 104 డిగ్రీల జ్వరం ఆయనతో బాధపడతారు. అలాగే అదే టైంలో నాకు కూడా వచ్చింది. వచ్చినప్పుడు మొత్తం అందరం కూడా ఒక్కొక్క గదిలో ఒకరు పడుకున్నాం. మేము కూడా నేను కూడా ఒక గదిలో పడుకొని ఉన్నాం. అప్పుడు ఈయనతో అంటున్నా అనమాట, మన బిడ్డలిద్దరు కూడా మీరే చూసుకోండి అంటే. నా పరిస్థితి ఏంటంటే చాలా నేను డాక్టర్కి అయితే ఇంజక్షన్ అంటే నాకు చాలా భయం. టాబ్లెట్స్ అంటే మింగేదాన్ని. కానీ వీళ్ళందరూ అంటున్నారు నీకు బాగలేదు కదా, కంపల్సరీ డాక్టర్ తీసుకువెళ్ళాలంటే నేను దేవునితో అన్నాను, ప్రభా నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తాను తండ్రి అంటే. నా పరిస్థితి అలా ఉందనమాట. అప్పుడు ఆ తీవ్రత నైట్ 1 o'clock 2 o'clock తీవ్రమైన జ్వరం వచ్చి ఇంకా అన్ని కార్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటుండగా నేను దేవుడితో మాట్లాడాను. తండ్రి సేవకులు చాలా మంది నా కోసం ప్రవచించారు, కానీ నీకు లోబడలేదయ్యా. ఒకవేళ నిజంగా నన్ను బ్రతికిస్తే నీ సేవ కొరకు, నీ కొరకు నేను జీవిస్తాను తండ్రి అని చెప్పి మాట్లాడి ఈయన కూడా కొన్ని ఒప్పదాలు చేస్తాను అనమాట. పిల్లలిద్దరిని చూసుకోండి, బ్యాంక్ లో డబ్బు వెళ్తుంది, అది ఉంది, పిల్లల పేరు మీద వేసేయండి అది చెప్తూ నేను 3:30కి ప్రే చేసి పడుకుంటే ఆయన మెల్లనైన స్వరంతో ప్రార్థించని చెప్పి ఆయన స్వరంతో నాకు వినిపించిందండి. దిగ్గున లేచి నేను చుట్టుపక్కల నా రూమ్ లో ఎవ్వరూ లేరు. 3:30 అలా అవుతుంది వాచ్ చూస్తే. అప్పుడు వెళ్ళి అన్నదమ్ములు అందరూ లేపి దేవుడు నాతో మాట్లాడారని చెప్పి నాకు బలహీనతలన్నీ ఆ ఒక్క క్షణంలో అసలు ఎలాగ అయిపోయింది తెలియదండి. మొత్తం చెమట గారిపోయినట్టు అయిపోయింది అనమాట. అది దేవుడు నాకు ఫస్ట్ పిలిపండి. ఆ తర్వాత నాకైతే నేను మానసికంగా అంటే శుద్ర శక్తులు ఇలాంటి మంత్రశక్తులతో నెక్స్ట్ నా తల మీద ఒక దాడి కూడా జరిగిందండి. నన్ను అసలు నేను ఒక మెంటల్ గా అసలు నేను ఎలాగైపోయినా నేనున్న పరిస్థితి అనేది చాలా ఇప్పుడున్న దానికి ఆపోజిట్ అండి. నేను నా పిల్లల్ని, నా భర్తని, ఎవరిని కూడా నేను చూసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయానండి. అసలు నేనంటే ఎవరు అన్నట్టుగా నేను అయిపోయేది. నా పరిస్థితి చూసి మా మమ్మీ గారు అయితే, మా నాన్నగారు అయితే మంచి ప్రార్థనా పరుడు. ఆయన దినములకు 7 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి అండి. ఆయన మినిమం 4 గంటలు అనేది ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడితోటే ఎక్కువ ఉండేవారండి. హనోక్ ఏ విధంగా అయితే దేవుడితో నడిచి వెళ్ళారో అటువంటి అనుభూతి మా నాన్నగారి జీవితంలో ఉందండి. దేవుడి కృపను బట్టి అలాంటి తండ్రికి బిడ్డలుగా మేము అందరం ఉన్నామంటే అది దేవుడి కృప అండి. మరి మా ఫ్యామిలీలో మా అన్నదమ్ములు అందరూ కూడా దేవుని సేవకులే. అందులో ప్రథమంగా కాకర జోషప్ అని చెప్పి యూట్యూబ్ లో వస్తుంటది. ఆయన కూడా మా అన్నయ్య అండి. ఆయన కూడా వాడబడుతున్నారు. ఆయన మొట్టమొదటిగా మా ఇంట్లో దేవుడి యొక్క వాక్యమైన బీజం వేసింది, రక్షణ బీజం వేసింది ఆయన ద్వారానండి, మా నాన్నగారి ద్వారానే.
మొన్ననే రీసెంట్ గా ప్రభులో నిద్రించారండి ఆయన. మరి అది కూడా ఆయనకి దేవుడు చెప్పు తీసుకున్నారండి. పలానా దినము, పలానా డేటు, పలానా సంవత్సరం అని చెప్పి ప్రతిది కూడా నాకు వాయిస్ రికార్డ్ లో ఉందండి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి తీసుకున్నారండి మా నాన్నగారిని. అయితే బ్రదర్ గారు ఫోన్ చేశారు మాకు, సురేష్ పాల్ గారు, సిస్టర్ గారు మేము ఇలా వస్తున్నాం, మరి మీరు కూడా వస్తారా అని అన్నారు. అన్నప్పుడు నేను కొద్దిగా సంకోచించాను. అప్పుడు చాలా నేను వేదంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను మా నాన్నగారి గురించి. కానీ దేవుడు కొన్ని మాటలు మాట్లాడారు. నువ్వు నిజంగా భావంతో మీ నాన్నగారు నా దగ్గర ఉన్నారు, నువ్వు ఇలా గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు కదా, నశించిపోతున్న అనేక మంది ఉన్నారు, వాళ్ళ కోసం ఎప్పుడైనా ఇలా గుండెలు బాదుకొని ఏడ్చావా? అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు, నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావని దేవుడు మాట్లాడినప్పుడు నిజమే కదా, నా తండ్రి అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నది ముందు నశించిపోతున్న కోసం మనం ప్రార్థన చేయాలి కదా అనేసి నేను నా మనసులో ఆయన మాట్లాడారు. ఆయన వాయిస్ ద్వారా మాట్లాడినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా మరి ఈ సేవ కోసం మరి నేను వెళ్ళాల్సి ఉంది కదా, నాకు ధైర్యపరచండి ప్రభు అని చెప్పి మరి సేవకులు సురేష్ పాల్ గారు ఫోన్ చేసినప్పుడు నేనైతే అలాగే బ్రదర్, దేవుని చేత మీద మేము కూడా వస్తాం బ్రదర్ అని చెప్పి ఉన్నాను. మరి దేవుడు మహాప్రభుని బట్టి అసలు వీళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు, ఈ సేవకులు ఎవరు కూడా నాకు తెలియదు. ఇది కూడా ఒక దినాన నాకు దేవుడు దర్శనం చూపించారండి. 3:30-4 గంటల మధ్యలో నేను ప్రేయర్ చేస్తున్నాను. నేను చిలకూరుపేట సేవకులు షాదేవు గారి బృందం నుంచి కొంతమంది నాతో కలుస్తున్నట్టు, నేను వారితో కలిసి సేవ చేస్తున్నట్టు నాకు కల వచ్చింది. ఇదేంటి ఎలాగొచ్చింది, వారు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నాను, వాళ్ళు నాకు ఎలాగా కలుస్తారు అని ప్రార్థన అయితే చేస్తాను. నా ప్రతిది కూడా దేవుడు దర్శన ప్రకారం కళలో ముందు కూడా జరగవలసినవి అన్ని కూడా దేవుడు చూపిస్తుంటారు. ఇది కూడా ఒక దినాన్ని జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ అది జరిగిన సంగతి నాకు తెలియకుండానే జరిగిందండి. అది ఎట్లా అంటే, అరుపులోకి ఇలాగా సేవకుల మీటింగ్ కోసం నన్ను ఆహ్వానించినప్పుడు నేను అక్కడ జోసఫ్ గారు అని చెప్పి అతను ఒక సేవకులు ఉన్నారు అక్కడ ఆయన దగ్గరికి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, సిస్టర్ గారు ఇక్కడికి చిలకూరుపేట నుంచి కొంతమంది సేవకులు వస్తామని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు. అవునా బ్రదర్ అని చెప్పేసి అన్నప్పుడు మేము అందరం కలిసి అక్కడ సేవకుల మీట్లో మాట్లాడి కొన్ని వర్తమానాలు అయ్యి వినడం అని జరిగింది. బాగానే అయిపోయింది. ఈవినింగ్ అయినప్పుడు మాకు ట్రైన్ ఇంకా 11 o'clock వరకు టైం ఉందండి. ఈ లోపు సేవకులు అన్నారు, సిస్టర్ గారు టైం ఉంది కదా, మనం ఒడిస్సా బోర్డర్ వరకు వెళ్దాము, దేవుడి సువార్త ప్రకటిద్దాం అంటే, ఓకే బ్రదర్ ఖాళీగా ఉన్నాం కదా వెళ్దాం పదండి అన్నప్పుడు మేము బయలుదేరినప్పుడు అనుకోకుండా మళ్ళా సేవకులు అందరూ కూడా వస్తూ, సిస్టర్ గారు మేము కూడా మీతో పాటు వస్తాం పదండి అన్నప్పుడు మేము అందరం కలిసి ఒడిస్సా ప్రాంతానికి బోర్డర్లోకి వెళ్ళి దేవుడి పరిచయం చేసామండి. నైట్ 7 o'clock, నైట్ 9 వరకు అక్కడే ఉన్నాం. నిజంగా వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది, సేవకులు అందరూ చూస్తే ఆదివారం పరిచయం వాళ్ళ సంఘంలో సాగిస్తున్నారు, మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు బయట ప్రాంతాలు తిరుగుతున్నారు. ఇది కదా పరిచయం, ఇలా ఉండాలి కదా. ఎప్పుడు చూసినా అంటే సేవకులు కొంతమంది ఏంటంటే వాళ్ళ స్థానికంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ వాళ్ళ సువార్త చేస్తూ వాళ్ళ దానికే ఉంటారు తప్ప అన్యుల దగ్గరికి వెళ్ళి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది నేను చాలా విరివిగా చూస్తుంటాను. అందులో ఈ యొక్క చిలకూరుపేట నుంచి వచ్చిన సేవకులు, గుంటూరు నుంచి వచ్చిన సేవకులు, నేను వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఉన్నవాడు, వీళ్ళందరూ ఏకంగా కలిసి ఒక మనస్తత్వం కలిసి రావడం అన్నది అది దేవుడిచ్చిన ఒక ఆలోచన. నిజంగా ఈ రోజుల్లో అది ఎంతైనా అవసరమే ఉన్నది. బలపరుస్తున్నారు అనేక మంది సేవకులు వెళ్ళి అనేక మంది బలపరుస్తూ వాళ్ళ సేవకులు అందరూ కూడా అలా నిలబడడం అనేది దేవుడి మహాకృప. అయితే అందరూ ఉండగా మేము అందరం వెళ్ళామండి. సేవకులు చెప్తున్నారు, సిస్టర్ గారు నాకు శాలిమరాజు గారు తెలుసు, ఆయన పరిచయం ఉందంటే నేను లైట్ తీసుకున్నాను. ఏదో చిలకూరుపేట అనగానే ఆయన తెలుస్తుందని చెప్పి అంటున్నారు కదని చెప్పి రత్నబాబు గారు ఉన్నారు, బుజ్బాబు అన్నయ్య గారు ఉన్నారు, రాజశేఖర్ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, మాకు తెలుసండి అని చెప్పి ఇవి సురేష్ బాబు గారు అందరూ చెప్పినప్పుడు నేనైతే మామూలుగా అనుకున్నాను, మామూలుగా తెలిసేమో అనేసి. నాకు కళ వచ్చింది, అదైతే మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా నేను శాలిమరాజు గారి మీటింగ్ చూస్తుండగా రత్నబాబు గారు, బుజ్జిబాబు గారు నాతో అక్కడ కలిసి సేవ చేసిన సేవకులు కొంతమంది ఆయనతో ఉండడం చూశాను. అప్పుడు అనుకున్నాను, అప్పుడు చెప్పారు కదా నాకు తెలుసని, దేవుడు ఈ విధంగా నా దర్శనాన్ని ఫుల్ఫిల్ చేశారని చెప్పి నేను ఎంతగానో సంతోషించానండి. మళ్ళీ ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు సిస్టర్ గారు ఇలా మేము వైజాగ్ వేరే దగ్గరికి వస్తాం, పాడేరు ప్రాంతానికి దేనికి వస్తామని చెప్పి అన్నప్పుడు మా ఇంటికి ఇన్వైట్ చేశామండి. ఆ రోజు అందరూ కూడా వచ్చారు. నిజంగా చాలా ఆనందం వేసింది. మళ్ళా 3వసారి ఇలా మేము కలుసుకోవడం అన్నది, ఇక్కడికి రావడం అనేది దేవుని కృప అన్నదండి, దేవుని చిత్తం అన్నదండి. ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందండి. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ, మనం ఏదో తాత్కాలికంగా వెళ్తున్నాం అనుకుంటాం కానీ కాదండి, ఇదంతా కూడా దేవుని ప్రణాళికే ఉన్నదండి. ఇప్పుడు రానున్న దినాల్లో సంఘంలో అనేకమైన అంటే దురాత్మ ప్రభావంతో అనేక మంది సేవకుల మధ్య కూడా ఐక్యత లేకుండా ఉన్నదండి.
ఈ సేవకులు అందరూ కూడా మనందరూ కూడా ఐక్యత కలిగి ఆ దురాత్మ సమూహాన్ని పారద్రాలంటే ఐక్యత కలిగి ఉండాలండి. సంఘంలో ముఖ్యంగా 133 కీర్తన ఉంది కదా, సహోదరులు ఐక్యమత్య కలిగి ఉంటే ఎంతో మనోహరం అని చెప్పేసి, అలాగా ఆత్మీయ సహోదరులుగా మనందరం కూడా ఐక్యత కలిగి వాళ్ళకి ఇబ్బందుల్లో వాళ్ళ సంతోషంలో కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా మనం వారికి చేదోడుగా ఉంటే అది దేవుడికి ఎంతో ఇష్టమైనది నిజంగా. అయితే ఈ విధంగా మేము కొనసాగుతున్న సమయంలో దేవుడు అనేక ప్రాంతాలకి, పేదవాళ్ళ దగ్గరికి, వీడియోస్ దగ్గరికి, అనేక సంఘాలకి నన్ను దేవుడు వాడుకుంటున్నారండి. అది నిజంగా దేవుడి కృప ఉన్నదండి. నేనైతే మీ అందరి దగ్గర అసలు చాలా అల్పమైనదానండి. మీ దగ్గర నేను మాట్లాడే అర్హత లేదండి. ఆ దేవుడి కృపను బట్టి మీ దగ్గర నించొని నేను చెప్తున్నానంటే ఆయన కృపేనండి. మరి ఇక్కడ నేను గుమ్మకోట, చిన్న ఉదాహరణ అనమాట. గుమ్మకోట ప్రాంతం నేను వెళ్ళేటప్పుడు దేవుడి సన్నిధిలో అడిగాను, ప్రభా మరి అక్కడికి వెళ్ళాలి తండ్రి. ఆయన అప్పటి నుంచో ప్రార్థన చేస్తారంట, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తారంట. అరకు ప్రాంతం అందరూ వెళ్తారు సిస్టరు, మా ప్రాంతం ఎవరు రారు, మేము అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మీరు వచ్చి మాకు నిజంగా మాకు ఎంతో ఆనందం వేసిన సిస్టర్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మేము అందరం కూడా వెళ్ళామండి. అక్కడ వారికి కొంచెం బలపరిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరితో కూడా కొందరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు పరిచయం అక్కడ గొప్పగా జరిగించారండి. అది దేవుడికి మన కలుగుగాక. ఆ విధంగా ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభావం మరి అక్కడికి నాకు ఎంత అమౌంట్ అవసరం, మరి ఏం చేయాలి, మరి నాకైతే లేదు, వాళ్ళ దగ్గరికి అయితే నేను ఏదైనా ఇవ్వాలి, వాళ్ళు బలపరచాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు 3:30-4 అవుతుందండి. అంతకుముందు నా ద్వారా ఇంకొక ఆమెకు వాళ్ళకి ఏదో కార్యం జరిగిందంట. అంటే కార్యం జరిగిందని తను 1 year నుంచి అక్క మీకు దేవుడు ఇమ్మంటున్నారు అక్క, ఇలాగ అక్క అంటే, లేదమ్మా దేవుడు ఉచితంగా చేయమన్నారు, అది నాలో ఏమీ లేదు, దేవుడు నా ద్వారా నీకు చేశారు అంతే తప్ప నాకేం కానుకమ్మని అదేమి వద్దామని చెప్పి నేనైతే ఎప్పుడు తనకి ఇవ్వలేదు. తను మాత్రం తన ఎంతగానో ఎన్నో సార్లు అడిగి అక్క ఎందుకు లేదక్క మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అక్క, ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అక్క అంటే నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే ఒక 1 year తర్వాత తనే, అక్క నాకు దేవుడు ఎందుకో తెలియదు భారంగా అడుగుతున్నారు అక్క, ఒక్కసారి పెట్టండి అక్క ప్లీజ్ అక్క అని అడిగినప్పుడు నేను తనకు నెంబర్ పెట్టానండి. డిసెంబర్ నెలలో అనుకుంటాను పెట్టాను. ఈ డిసెంబర్ కాదు, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో పెట్టానండి, ఆగస్టులో పెట్టానండి. ఆగస్టులో పెట్టినప్పుడు తను అడిగినప్పుడు అక్కడ అమెరికాలో అంతర్జాతీయులు పోతున్నాయండి, కానీ అద్భుతంగా నేను విశ్వాసంతో పలికాను. దేవుడు కొన్ని విషయాలు తన విషయంలో చూపించారు. తను అన్నది, అక్క మీరు అమెరికా రండి అక్క, మా ఇంటికి రండి ప్రార్థన చేయండి, మీకు అమెరికాకి నేను అటు ఇటు కూడా టికెట్ ఇస్తాను అని చెప్పి అన్నారు. అమ్మా నాకు నీ టికెట్ వల్ల నాకు అమెరికా రావడం వల్ల దేవుని చిత్తం అయితే తప్పకుండా వస్తానమ్మా, కానీ నీ డబ్బులతో నువ్వు తీయటం అన్నది కాదు, ఒకవేళ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం వస్తానేమని చెప్పి నేను దాటి వేస్తాను. అయితే ఇది తను ఒకరోజు నేను 3:30-4 మధ్యలో ప్రేయర్ చేస్తుండగా తనకి దేవుడు ప్రేరేపణ కలిగి, నేను వాట్సాప్ లో వాక్యాలు స్టేటస్ లో పెడతానండి. వెంటనే నేను గుమ్మకోట కోసం ప్రేయర్ చేస్తున్నాను, ఒక 60,000 నాకు అకౌంట్ లో పడిందండి. అప్పుడు దేవుని చెప్తాము, నేను నిజంగా ప్రభు నేను అడిగాను, తనైతే నేను అడగలేదు, నిన్ను అడిగాను, తనకి నువ్వు ప్రేరేపణ ఇచ్చావు, నిజంగా దేవుని చిత్తం ఏందని చెప్పేసి అక్కడ పట్టుకెళ్ళి మా పాప ఇచ్చిన అమౌంట్ అది కూడా చాలా చక్కగా జరిగించామండి. అలాగనే మరి ఈ మంత్ కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంది, కొన్ని టార్చర్స్ అని సేవకులు కొంచెం మనం సహకారం ఉందామని చెప్పి అనుకున్నాం. ఈ లోపల మా నాన్నగారు జనవరి 10వ తారీఖు నిద్రించడం, 21వ తారీఖు వెళ్దాం అనుకున్నాం, జనవరి 21, బట్ ఆయన నిద్రించడం అదే రోజు జ్ఞాపకాలు కూడా జరగడం వల్ల మేము వెళ్ళకపోయామండి. అనుకున్నాను ప్రభా వెళ్ళలేకపోయిన ప్రభా నీ సేవ కోసం ఏమి అనుకోతున్నాను అనుకున్నప్పుడు మరి సురేష్ పాల్ గారి ద్వారా నాకు దేవుడు ఇక్కడికి ఆహ్వానం పంపించారు. ఇది కూడా నాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉందండి. ఈ ప్రాంతాల్లో మీరు అందరూ కూడా ఇలా సేవ చేస్తూ ఇలా ఉన్నారంటే మిమ్మల్ని అందరిని దర్శించడం చూడడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉందండి. ప్రభుత్వం అయితే మీ అందరి కోసం కూడా మేము ప్రతిదినం కూడా మా ప్రాంతంలో అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి, కానీ మా వెనకాల సేవకులకి వాక్యం మనం వినాలి కాబట్టి ఆయనకు అప్పచెప్తూ నా చిన్న ఇది ఒక సాక్ష్యాన్ని చెప్తూ ముగిస్తున్నానండి. ఇంకొక మాట అండి, ఒక్క మాట, వెస్లెట్ మాస్టర్ గారు కదండి మన ఇప్పుడు ప్రెసిడెంట్, ఆయన కోసం సురేష్ పాల్ గారు నాకు చిన్న మాట చెప్పారనమాట. నిజంగా చెప్పాలంటే పరలోక రాజ్యంలో మనకి అందరికి కూడా పరలోక రాజ్యం అయితే వెళ్తామండి. ఒక ఆమె అన్నారు, ఏమోనమ్మా ఆవిడ బాప్తిజం తీసుకున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, పరలోక రాజ్యం వెళ్తామేమో చెప్పలేమన్నారు. అయితే ఎందుకమ్మా నువ్వు జీవిస్తున్నావు, దేనికొని జీవిస్తామా, మనం ఒక 2 రాజ్యాలు, వేరే మార్గం లేదు, వేరేది లేదు, నరకం పరలోకం, నువ్వు పరలోకం కాకపోతే నరకాన్ని సిద్ధపడుతున్నావా అన్నాను. లేదమ్మా పరలోకమే కావాలి. మరి ఎందుకు మనకు అంటున్నావు, ఇంకా ఏమైనా ఉన్నాయా, దేవుడు క్షమించే దేవుడమ్మా,
మనం పాపంలో జీవించడం కృప విస్తృతం చెప్పి పాపంలో జీవించడం అది దేవుని యొక్క కాదు కదమ్మా, దేవుని యొక్క చిత్తము కాదు కదా. మన ప్రతిదినం కూడా సిద్ధపాటు ఈ క్షణము దేవుడు ఒక రాజ్యం వస్తే మనం ఎత్తబడి గుంపులో ఉండాలి, మన హృదయాలన్నీ సిద్ధపాటు కలిగి ఉండాలమ్మా చెప్పనమాట. అంటే నేను అంటుంది ఏంటంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ కలుగుతుందండి. ఇక్కడ శ్రమ కలగడం అనేది సర్వసాధారణం. అంటే సేవకులకి ముఖ్యంగా దేవుడి పట్ల ఎవరైతే ప్రణాళిక కలిగి ఉన్నారో వాళ్ళకి సాతాన్ యొక్క ప్రణాళిక ఉంటది, దేవుని యొక్క పరీక్ష కూడా ఉంటది. అది దేవుని పరీక్ష, సాతాన్ యొక్క మనం శోధిస్తున్నాడని మనం గ్రహించుకొని ముందుకు సాగాలండి. ఏదైనప్పటికీ కూడా దేవుడు మనకు అందులో విడుదల ఇస్తారండి. మరి కొరింథీ 2 కొరింథీలో ఉంది కదా 4, 8, 9, 16 వచ్చారు. ఒకసారి చదవండి ఒక్కసారి. కావున మేము ఆశ్చర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూస్తున్నాము కనుక క్షణమాత్రము మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కావున మేము ఆశ్చర్యపడము, ఆ బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు జనజనము నూతన పరచబడుతున్నాడు. అది మనం ఏంటంటే మనకి శ్రమలు ఇబ్బందులు అన్నది సర్వసాధారణం కలుగుతుంటాయి. వాటిని ఎదిరించడానికి ముందే మనం శ్రమ కలగదు, మనం అంతా కూడా పూలబాట వెళ్తామని ఎప్పుడు కూడా మనకి వాక్యం లేకుండా సెలవు ఇవ్వలేదు. చెప్పాలంటే మన పూలబాటే. కానీ మనకి దేవుడు మనకి విషయాలు పరుస్తారు, ఇరుగు మార్గం నుంచి విషయాలు కలుగుతాయి దేవుడు. మరి బ్రదరు సేవకులు బెస్లేరు గారి నుంచి ఇక్కడ ఆయనకి మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మనం ఎరిగి ఉన్నాము. అలాగనే మా బ్రదరు లాస్ట్ ఒక 4 months బ్యాక్ కాకరి జోసెఫ్ అని చెప్పి మా బ్రదర్ అన్నమాట, సొంత ఓన్ బ్రదరు. ఆయన అయితే కత్తర వెళ్ళి అసలు 4 నెలలు ఎన్నో జైలు పాలయ్యి, నాకు ఒక 3 సంవత్సరాల ముందు నాకు కల వచ్చిందండి. అన్ని బేడీలతో వేస్తున్నట్టు, మంచి సేవకులు కదా ఆయనకి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నేను అప్పుడు నిజంగా దాన్ని కూడా పెద్దగానే లైట్ తీసుకున్నాను. ఇలా కల వచ్చింది, అన్నయ్య బేడీలు వేస్తున్నట్టు, అక్కడ ఇబ్బందులు పడుతున్నట్టు కల వచ్చింది. వచ్చినప్పుడు మా హస్బెండ్ తో చెప్పాను, ఇలా కల వచ్చింది ఏంటి అన్నయ్యకి ఏమైనా అవుతుందా అని. అంటే ఏం కాదులే, ఎందుకు అలా అనుకోవడం చెప్పేసి అన్నారు. అలాగే ఆయన కోసం 2-3 కళలు దేవుడు వెళ్ళే ముందు కూడా చూపించారు. ఒక ఫ్లైట్ కోసం నేను ఎదురు చూస్తున్నట్టుగా ఆ వదిన గారు కూడా చెప్పాను. నేను చెప్పినప్పుడు ఖత్తర్ దేశానికి వెళ్ళి ఆయన అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డారండి. అది మాకు ప్రత్యక్షంగా తెలిసింది. నిజంగా అది ఎంతో బాధ కలిగి మేమందరం కూడా 4 నెలలు మేము అసలు కుంగుబాటులోకి వెళ్ళిపోయి ఎంతో ఆ సంఘం అంతా కూడా విస్తారంగా ప్రార్థన చేస్తూ, ఇక్కడ మీకు తెలిసి ఉండొచ్చు జపనీ శాస్త్రి గారు, స్టీవెన్ గారు, పెద్ద సేవకులు అందరూ కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తూ సంఘాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. నిజంగా ఆ జైల్లో బాధ అనేది అన్నీ చెప్పినప్పుడు ఇంత నీతిగా ఉన్న వాళ్ళకి ఇన్ని బాధలా అంటే, పరలోక రాజులు వేరు స్థానాలు ఉంటాయండి. మన అందరూ కూడా పరలోక రాజు మీద చేరుతాం, కానీ అక్కడ వేరు స్థానాలు. ఇక్కడైతే భూమి మీద మనకి ఇల్లులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, విల్లాలు ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ డబ్బు లేకపోవచ్చు సంపాదించుకోవడానికి. కానీ పరలోక రాజులు సంపాదించుకోవాలంటే ఇక్కడ మనం సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేది వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదండి. మన దేవుడి ముందే చెప్పారు, ఆయన బలవంతుడు సాతాను స్థలాలకు చెదగొట్టి ఉన్నారు కాబట్టి మనకి ధైర్యం అనేది ఆయన వాక్యమే మనకు ధైర్యం అండి. ఆ విధంగా ఆయన 4 నెలలు ఉండి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్రెసెంట్ సేవ అనేది చాలా విస్తారపడిందండి. నిజంగా విస్తారంగా ఆయన ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాగే బెసల్ పాస్టర్ కూడా మరి ఏ విధంగా వెళ్ళైనా దేవుడు మరి తీసుకొని వచ్చారు. అది సంపూర్ణ విడుదల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇక ముందు అనేక చోట్ల ఈ యొక్క సంఘము విస్తృడి లాగున మన అందరం కూడా అనుదిన ప్రార్థనలో చేద్దాం. ఇక్కడ ఉన్న సేవకులందరి కోసం మేమందరం కూడా చేస్తామని చెప్తూ ఈ చిన్న నా సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. మంచి అనుభవంతో కూడినటువంటి మాటలు సహోదరులు ఇచ్చారు. రాజశేఖర్ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.